చట్నీ తయారు చేస్తున్నాం ఈరోజు మేము. ముందుగా మామిడికాయ తోలు తీసేసి తర్వాత మామిడికాయలను ముక్కలు ముక్కలు చేసి బాగా మెత్తగా దంచిన తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసి తర్వాత మెంతులు వామ వేసి రుబ్బిన తర్వాత సన్నగా ఎలా వచ్చిందో చూడండి మీరే. తర్వాత ఇది చేసిన తర్వాత మిక్సీలో వేసి నూరిన కంటే రోట్లో వేసి నూరితేనే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత దీన్ని మెత్తగా నూరుకున్న తర్వాత సన్నగా నూరుకున్న తర్వాత పోసు పెట్టి తింటే చాలా బాగుంటుంది అని మా నాన్నమ్మ చెప్పింది. సో నేను ట్రై చేశాను. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందరూ మీ ఇంట్లో చేసుకొని తినండి.